హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బానూస్ విందు. ఈరోజు మనము సీరమేను లేదా చీరమేను అంటారండి వీటిని. ఇవి తూర్పుగోదావరి జిల్లా ఇటు సైడ్ మాత్రమే దొరుకుతాయి. అది కూడా జూలై ఆగస్ట్ ఈ 2-3 మంత్స్లోనే దొరుకుతాయండి. చేపల గుడ్లు పెట్టాక అవి పిల్లలుగా మారే టైంలో వీటిని చీరతో పడతారు, అందుకని వీటిని చీరమేను అంటారు. ఇవి చాలా చాలా పోషకాలు ఉన్నవి. ఈ లేత చేప పిల్లలు ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్గా ఉంటాయండి. ఇది అన్ని కర్రీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా వండుతారండి ఇటు సైడ్ వాళ్ళు. ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయిలో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఆ తర్వాత మనము కారం వేసుకోవాలి. ఈ కర్రీకి కారం ఎక్కువనే పడుతుందండి. ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఉప్పు వేసుకుందాము. దీనికి ఒక 1.5 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఈ కర్రీకి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఈ కర్రీకి సరిపోతుందండి. 1/2 స్పూన్ గరం మసాలా. సో తర్వాత చేపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు, ఒక 2-3 స్పూన్స్. ఆ తర్వాత నీళ్ళు, సరిపడినంత ఆయిల్, ఇవన్నీ వేసేసుకొని మనము మంచిగా కలిపేసుకోవాలి. ముందే అన్నీ కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఒకటేసారి ఉడుకుతాయి. ఇవి చిన్నగా ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనం కలపలేమన్నమాట కర్రీ చేస్తున్నప్పుడు. అందుకని మనం ముందుగానే అన్నీ కలిపేసుకొని స్టవ్ పైన పెట్టి చేసుకుంటాము. కర్రీ అయ్యేటప్పుడు కూడా మనం ఊరికే కలిపామనుకోండి, అవి చితికిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ముందుగానే మొత్తం అన్నీ కూడా కలిపేసేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి పెట్టేసుకోవాలి. పెట్టి మూత పెట్టేసుకోవడమే. సో ఒక 5 మినిట్స్ వరకు అలాగే పెట్టి తీసేసి చెంచాతో కాకుండా ఇట్లా కడాయితోనే మనం అటు ఇటు తిప్పుతూ కలపాలి. ఇలా 3-4 టైమ్స్ మనం మూత తీసి కలుపుతూ ఉండాలండి. అప్పుడు దగ్గర పడుతుంది. ఒక 6-7 మినిట్స్ తర్వాత ఇలా మొత్తము ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది, చూసారు కదా. సో మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం వండాను. అసలు ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అని అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. అసలు మీరు అందరు కూడా దొరికితే కనుక ట్రై చేయండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. కొంచెం వేడి వేడి అన్నంలో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. అన్నం వేసుకొని అందులో కర్రీ వేసుకొని తిన్నానండి. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ముద్ద ఇట్లా పెట్టుకోగానే మనకి కీమా తింటాం కదా, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ తగిలిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బానూస్ విందు. ఈ కర్రీ ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.